హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. ఇక పెళ్ళి అనే బాధ్యత నీపై నీకు అలాగే నమ్మకం ఉన్నప్పుడే తీసుకో. పెళ్ళి చేసుకో అని 100 మంది తొందర పెట్టినా కూడా ఆ బాధ్యతను మోయాల్సింది మాత్రం నువ్వొక్కడివే అని గుర్తుంచుకో. అలాగే కొన్నిసార్లు జీవితం ఎటుపోతుందో అర్థం కాదు. కొన్నిసార్లు భయం, ఆ భయానికి కారణం కూడా అర్థం కాదు. బాధ్యతలు మోస్తూ నవ్వడం కూడా అంత సులువు కాదు. నిజమే కదండి. కానీ బాధ్యతలు పెరిగే కొద్దీ మన కాంతి ఎప్పుడూ కూడా తగ్గకూడదు. ఎందుకు అంటే చీకటిలో వెలుగే దారి చూపుతుంది కాబట్టి. గుర్తుంచుకోండి, నవ్వడం అనేది బాధను కప్పివేయడం కాదు, దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని చూపించడం. భారం ఎంతైనా ఉండొచ్చు, కానీ మనసు నిగ్రహం వహిస్తే నవ్వడం మానదు. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల మధ్య నవ్వగలిగిన వాడు వాటిని అధిగమించగల శక్తి కలవాడు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఇక నవ్వు అనేది ఓ అద్భుతమైన ఆయుధం. అది ఒత్తిడిని తగ్గించగలదు, బాధను తగ్గించగలదు. ఇక హాయిగా నవ్వండి, మనస్ఫూర్తిగా జీవించండి. బంధం ఏదైనా కూడా వదిలేయడానికి క్షణం పట్టదు, నిజమే. కానీ అంతవరకు ఉన్న ప్రేమ ఏమైపోతుందో అంతుపట్టదు, నిజమే కదా. అయితే ప్రేమ అనేది ఒక నది వంటిది. ఇక నమ్మకం అనేది దాని ఒడ్డులు. ఒకవేళ నమ్మకం తెగిపోతే ఇక ఆ ప్రేమకు ఎటు వెళ్ళాలో అంతుపట్టదు. బంధాలు నాజూకైనవే, వాటిని వదిలేయడం క్షణాల్లో జరిగిపోయిన అందులోని భావోద్వేగాలు, ప్రేమ, జ్ఞాపకాలు మనసులోనే ఎప్పటికీ మిగిలిపోయి ఉంటాయి. బంధం తెగడానికి ఒక్క క్షణం సరిపోతుంది, కానీ అది విలువైనదనేది అర్థం చేసుకోవడానికే ఒక జీవితం కాలం కూడా సరిపోదు. ప్రేమ ఎప్పటికీ మాయం కాలేదు. ఇక అది మౌనంగా మన హృదయంలో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా దాగి ఉంటుంది. గుర్తుంచుకోండి, మిగిలేది జ్ఞాపకాలే, కానీ మనసు మాత్రం వాటిని జీవిస్తూనే ఉంటుంది. ఎవరినైనా కూడా వదిలిపెట్టడం తేలికే, కానీ వాళ్ళ నుండి పూర్తిగా దూరం అవ్వడం అసాధ్యం. అలాగే మన మనసులో ఎవరికైనా స్థానమిచ్చే ముందు ఆ బంధాన్ని పదిలంగా ఉంచగలమా అని కాస్త ఆలోచించాలి. ఒక సంబంధంలో మనస్పర్ధాలు రావడం అనేది సహజమే, కానీ అవి విడదీయడానికి కాదు, అర్థం చేసుకోవడానికి. అవకాశాలు, భిన్నమైన అభిప్రాయాలు ప్రేమను బలపరిచే పాఠాలుగా మారాలి. పరస్పర గౌరవం, సహనం ఉంటే ప్రతి విభేదం ఒక కొత్త అనుబంధానికి దారితీస్తుంది. ప్రేమలో గెలుపు అనేది ఒకరినొకరు ఓడించడంలో కాదు, అర్థం చేసుకోవడంలో ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇక భార్యాభర్తల బంధం 2 మనసుల కలయిక మాత్రమే కాదు, అది 2 భిన్నమైన వ్యక్తిత్వాల ప్రయాణం కూడా. ఈ ప్రయాణంలో విభేదాలు ఎంతో సహజం. కానీ అసలు ప్రశ్న, ఆ మనస్పర్ధాలు ప్రేమను బలహీనపరుస్తాయా లేక మరింత గట్టిపరుస్తాయా? మనస్పర్ధాలు ఉండకపోవడం అనేది ఇక సంబంధం మృత స్థితికి చేరుకున్న సంకేతం. కానీ ప్రతి చర్చ, ప్రతి అసమ్మతి ఎదుటివారి యొక్క ఆలోచన సరళని అర్థం చేసుకునే అవకాశంగా ఉంటుంది. నిజమైన ప్రేమ అంటే ఒకరినొకరు మార్చుకోవడం కాదు, పరస్పర అంగీకారంతో ముందుకు సాగిపోవడం. అర్థమైంది కదండి. విభేదాలు వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా దూరంగా వెళ్ళిపోవడం కంటే వాటిని చర్చించడం బంధాన్ని బలపరుస్తుంది. కోపం అనేది క్షణికమైనదైనా దాని ప్రభావం మాత్రం శాశ్వతం కావచ్చు. అందుకే మాటలు వాడినప్పుడు జాగ్రత్తగా ఎంతో అవసరం. ఎవరి జీవితంలో అయినా తప్పులుండొచ్చు, కానీ సర్దిద్దుకునే మనసు ఉంటే ప్రేమ మళ్ళీ కొత్త పుంతలు తొక్కుతుంది. గుర్తుంచుకోండి, ప్రేమలో గెలవాలి అంటే మన అభిప్రాయాల్ని
ఎవరిపైనో రుద్దడం కాదు, మన బాధ్యతతో కూడిన ఉన్న ప్రేమను ఎలా వ్యక్తపరచాలో నేర్చుకోవాలి. ఈ బంధంలో ఒకరు ఎగిసిపడితే మరొకరు శాంతంగా ఉండగలగాలి. అలాగే అప్పుడే ప్రేమ గొప్పగా నిలుస్తుంది. నమ్మకాన్ని కోల్పోకుండా ప్రతి చిన్న విభేదాన్ని కూడా అర్థం చేసుకుంటే ఇక మనస్పర్ధాలు అనేవి స్వచ్ఛమైన మీ అనుబంధానికి మార్గాన్ని చూపుతాయి. నువ్వు సరైన వాడివే, నేనే తప్పు అనే యోచన వద్దు. ఇక మనిద్దరం కలిసి సరైన అర్థాన్ని అర్థం చేసుకుందాం అనే దృక్పథం ఎంతో అవసరం. గుర్తుంచుకోండి, గతం అనేది ఒక పాఠశాల. ఇక కానీ అక్కడే జీవితానంతం కూడా గడపకూడదు. నిన్నటి పొరపాట్లు రేపటి విజయానికి మెట్లుగా మారాలి. ఇక గతాన్ని తవ్వుకుంటూ గాయం తవ్వి చూసుకుంటే పాఠమవుతుంది. ఇప్పుడే మనసారా బ్రతకాలి. ఎందుకు అంటే ఈ క్షణమే నిజమైంది కాబట్టి. అర్థమైంది కదండి. ప్రస్తుతం చేసే కృషి భవిష్యత్తుని నిర్మించే భద్రత గోడ అని. ఒకవేళ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఇప్పుడే కొత్త మార్గాన్ని రూపొందించుకోండి. భవిష్యత్తు ఎప్పుడూ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. అది మన సంకల్పాన్ని తప్పకుండా అనుసరిస్తుంది. రేపటి గొప్పతనం ఈరోజు మనం వేసే చిన్న చిన్న మెట్ల మీదే ఆధారపడి ఉంటుంది. స్వప్నాలు కేవలం కలలు కాకూడదు, వాటిని నిజం చేసుకునే ఆత్మస్థైర్యం కూడా కలిగి ఉండాలి. ఇక గతం మారదని తెలిసినా కూడా మన భావోద్వేగాలు దానిపై నెమ్మదిగా అదుపు సాధించుకోవాలి. అప్పుడే జీవితం సుఖంగా ఉంటుంది. ఎంత బాధాకరమైన కొన్ని విషయాలని విడిచిపెట్టడమే ఎంతో ఉత్తమ పరిష్కారం. నిజమే కదండి. మనుషులు, అవకాశాలు, సమయం ఈ మూడు కూడా ఒక్కసారి పోతే వెనక్కి రానివి. కాబట్టి వాటిని విలువైనవిగా భావించి ఇక గౌరవించండి. వాస్తవికతని అంగీకరించడమే ప్రశాంతమైన జీవితానికి మొదటి మెట్టు. ఎంత చిన్న పనైనా దానిలో పూర్తి నిబద్ధతతో పాల్గొంటే అది గొప్ప ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. గతం ఒక గుణపాఠం, వర్తమానం ఒక అవకాశం, ఇక భవిష్యత్తు ఒక కళ. గతం నుంచి నేర్చుకుని వర్తమానంలో సమర్థవంతంగా జీవించి ఇక భవిష్యత్తును ఆశాజనకంగా నిర్మించుకోవాలి. ఏ తప్పు కూడా శాశ్వతం కాదు. ఏ విజయము చివరిది కాదు. ప్రతిరోజు కొత్తగా మొదలవుతుంది. ఆ రోజును అత్యుత్తమంగా తీర్చిదిద్దుకోవడం ఇక మన చేతుల్లోనే ఉంటుంది. మన ఆశయాలు బలమైనవైతే భవిష్యత్తు ఖచ్చితంగా మనకు అనుకూలంగా మారడం అనివార్యమవుతుంది. గతాన్ని ఎప్పుడూ కూడా ఒక జ్ఞాపకం ఉంచుకోండి, అంతేకాని దానిలో మునిగిపోవడం కంటే వేరొకటి ఏం లేదు. ఇక వర్తమానం నీకు ఉన్న అమూల్యమైన వరం, దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోండి. భవిష్యత్తు గురించి కలలు కను, కానీ వాటిని నెరవేర్చే ప్రయత్నాన్ని మాత్రం ఖచ్చితంగా ఎప్పటికీ మర్చిపోకండి. నిన్నటి తప్పులు నిన్ననే ఉండిపోతాయి. ఈరోజు నువ్వు చేసే ప్రయత్నమే రేపటి విజయాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి నమ్మకంగా ముందుకు సాగండి. నువ్వు కలలు కన్న భవిష్యత్తు ఖచ్చితంగా నీ సొంతమయ్యి తీరుతుంది. మహాభారతం ఇంకా భగవద్గీత ఇక ఈ రెండూ కూడా మనకు నేర్పే గొప్ప సత్యం ఏంటో తెలుసా? గతాన్ని విడిచిపెట్టు, వర్తమానంలో కృషి చెయ్యి, భవిష్యత్తును నమ్ముకుని ధర్మబద్ధంగా ముందుకు సాగు అని. అప్పుడు ఖచ్చితంగా మనసు ఎంత ప్రశాంతంగా, జీవితం ఎంతో గొప్పగా ముందుకు సాగుతుంది. అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.